గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పద్మశ్రీ అవార్డులకు సంబంధించి వివాదం కొనసాగుతూనే ఉంది. దానికి తోడు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. రాష్ట్రం నుంచి ప్రతిపాదించిన పేర్లను ఎవరిని పరిశీలనలోకి తీసుకోలేదని ఆలోచన చేస్తూ ఉంటే బండి సంజయ్ మరింత దానిపైన కాస్త ఇంకా ఘాటుగా మాట్లాడారు. గద్దర్ నక్సల్ భావజాలం నక్సల్గా ఉన్నప్పుడు సందర్భంలో బీజేపీ కార్యకర్తలను చంపారు, అనేక మంది పోలీసుల చావుకు కారణమయ్యారు. గద్దర్కి ఎలా ఇస్తాం, బరాబర్ గద్దర్కి పద్మశ్రీ ఇచ్చేదే లేదు అంటూ స్టేట్మెంట్ ప్రస్తుతం పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తూ ఉంది. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి గారు ఉన్నారు, మాట్లాడదాం. మెట్టు సాయి గారు, బండి సంజయ్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ కూతురుంటే మీరు పేరు ప్రతిపాదిస్తే బీజేపీ కార్యకర్తలను చంపినటువంటి వారిని, పోలీసులను చంపిన వారికి ఇయ్యాల, బరాబర్ ఇయ్యమనేటువంటి స్టేట్మెంట్. బండి సంజయ్ గారు వారి యొక్క విధానం అంతా గాడ్సే విధానాలు. ఇప్పటి నుంచి బండి సంజయ్ ఆయన గాడ్సే వారసత్వం కాబట్టి వాళ్ళు గాడ్సేకి వ్యవస్థవంతున్నారు. బీజేపీ పార్టీ ఇస్తుందా పద్మశ్రీ అవార్డులు? బీజేపీ అధ్యక్షుడు ఇస్తారా పద్మశ్రీ అవార్డులు? అది కూడా ఇంత తెలియకపోతే బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి ఎట్లా అయ్యారు, పార్లమెంట్ సభ్యులు ఎన్నిసార్లు ఎట్లా అయినారు మీరు? ఆ మాత్రం ఇంకిత కదం లేదా? కేంద్ర ప్రభుత్వము ఇస్తున్నది, బీజేపీ పార్టీ కాదు. సేవా రంగంలో, వైద్య రంగంలో, కళారంగంలో, సాహిత్య రంగంలో, క్రీడా రంగంలో ఇలా సేవలు చేసిన వారికి, వారి ద్వారా ప్రజల్లో మేల్కొల్పొచ్చిన వారికి ఈ విధమైన అవార్డులు పద్మశ్రీ కానీ, పద్మవిభూషణ్ కానీ, పద్మభూషణ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. బీజేపీ పార్టీ ఇంట్లో ఇస్తలేదు, బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఇవ్వట్లేదు, బీజేపీ మా అధ్యక్షుడు అమిత్ షా ఇవ్వట్లేదు. ఇది ఎట్లయినండి మీరు కేంద్ర మంత్రి? మీరు మీలాంటి రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్రం ఉన్నందుకు మేము బాధపడుతున్నాం. ఒక పార్లమెంట్ సభ్యులుగా మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నందుకు మేము బాధపడుతున్నాం. కరీంనగర్ ప్రజల యొక్క మనోభావాలు, తెలంగాణ ఉద్యోగ మనోభావాలు దెబ్బతీసిన బండి సంజయ్ గారు ఎందుకు బండి సంజయ్ని మేము కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నుకున్నామని చెప్పి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు సిగ్గుపడేలా మాట్లాడుతున్నారు. సిగ్గు లేదా మీకు? అసలు మనిషేనా మీరు? మీకు మానవత్వం లేదా? తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పాత్రలో గద్దర్ గారి పాత్ర ప్రత్యేకం. మహా ప్రజ్ఞశాలిగా, ఒక ప్రజాయుద్ధ నౌకగా తెలంగాణ ఉద్యమాన్ని 2009 సంవత్సరంలో మొదటిసారి ప్రారంభమైనప్పుడు ఆకాశమంత వరకు తీసుకెళ్ళిన ఆయన గానం, ఆయన పాట, ఆయన నేపథ్యం తెలంగాణ ప్రజలు మర్చిపోలేరు. మా పాలన మాకేలని నమ్ముకున్న గానమా వీర తెలంగాణమా. ఈ పాట ప్రతి పండుగలో, ప్రతి వివాహ వేదికల్లో, ప్రతి ఇంట్లో, ప్రతి యూట్యూబ్లలో, ప్రతి సెల్ ఫోన్లో రింగ్ టోన్గా ఉండే. మర్చిపోయారా మీరు? 2009 నుంచి 2014 తెలంగాణ వచ్చిన వరకు ఇదే పాట ప్రతి నోట ఉన్నది. మర్చిపోయారా మీరు? మీకేం తెలుసండి తెలంగాణ గురించి? తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో మీ పార్టీ పాల్గొన్నదా? మీ పార్టీ నాయకులు పాల్గొన్నారా? సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకత్వమే ఇట్లుందని చెప్పి మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నారు. మీరు బండి సంజయ్ కాదు, మీరు బ్యాడ్ సంజయ్. బ్యాడ్ సంజయ్ గాడ్సే వారసత్వానికి, గాంధీ వారసత్వానికి సంబంధించిన చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రతిసారి నక్సలైట్ అంటున్నారు, నక్సలైట్ భావం అంటున్నారు. ఎప్పుడు మీ పక్కన ఉండే మీ పార్లమెంట్ సభ్యుడు ఈటలందరూ ఏ భావజాలము? మీ పార్టీలో చేరిన తుల ఉమా ఏ భావజాలము? అది కూడా మీ పార్లమెంట్ భాగమే కదా వాళ్ళు పనిచేసింది. వేములవాడ మీ పార్లమెంటే కదా, ఇటు మన హుజూరాబాద్ మీ పార్లమెంటే కదా. పార్లమెంట్ సంబంధించిన నాయకుల్లో మీ పార్టీ చేసుకున్నారు కదా. అప్పుడు గుర్తుందా మీ పార్లమెంట్ మీకు సంజయ్ గారు నక్సల భావజాలం, నక్సల భావం చెప్పి? నీలాంటి మూర్ఖులు ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నిధులు లేక, తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యవస్థ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. చిల్లర మనం మాట్లాడుతూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఉన్నంత వరకు బండి సంజయ్ గారికి బీజేపీ ఆఫీస్లో కుర్చీ కాగా ఒక కట్టె కూడా ఉండదు. అది మర్చిపోండిగా మీరు. బీజేపీ పార్టీలో చేరిన, కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలో చేరిన డీకే అరుణ గారికి బీజేపీ ఆఫీస్లో కుర్చీ ఉంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఉన్నటువంటి బీజేపీ చేరినటువంటి ఏలటి మహేశ్వర రెడ్డి గారికి బీజేపీ ఆఫీస్లో కూర్చుంది. నాకు లేదు అని చెప్పి బండి సంజయ్ గారు శోభతో బాధతో ఏడ్చుకుంటూ తూడ్చుకుంటూ ఎన్నో రకాల రోగాలతో ఇష్టం వచ్చినట్టు చిల్లర మాటలు చిల్లర పలుకులు మాట్లాడుతున్నాడు. ఇదేం దురదృష్టం, ఇదేం దౌర్భాగ్యం తెలంగాణ ప్రజలకు. బీజేపీ నాయకులా మీరు, రాక్షసులా మీరు, మానవతం లేదు మనుషులు మీరు. అసలు మీరు ఒక చనిపోయిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన పాట ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపండి వ్యక్తిని ఇలా అవమానిస్తావా? బేషరతుగా బండి సంజయ్ గారు గన్ పార్క్ వద్ద ఉన్న అమలు సభకు వచ్చి ముక్కు నేలకు రాయాలి, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి, గద్దర్ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ పంపిన లిస్టు ప్రతిదీ ఆమోదిస్తామా, కేంద్రం పరిశీలిస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఏ భావజాలం ఉంది ప్రభుత్వంలో, ప్రజాస్వామ్యంలో ఎవరి కోసం పోరాటాలు చేశారు, దాన్ని గుర్తించి ఏం సేవ చేశారు అనేటువంటి వారికే ఇస్తారనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు కదా బండి సంజయ్. ఓరు నాయన, ముందే చెప్తున్నా, ఇది బీజేపీ పార్టీ ధర బాబాయ్. పద్మ వాళ్ళు బీజేపీ పార్టీ ధర నాయన. ముఖ్యమంత్రి గారు ఆయన హోదాలో చుక్కా రామయ్య గారికి, కాంగ్రెస్ పార్టీ చుక్కా రామయ్య, గోరుడు ఎంకన్నా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆయన కాంగ్రెస్ పార్టీయా, సాహిత్య కళ మాత్రం ఆయన కాంగ్రెస్ పార్టీయా? మన సిగ్గుందా నీకు? అసలు అసలు మనిషివేనా? అసలు నీకు తెలుసా అసలు విలువలేందో? ఇయర్ మేయర్ మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చి మాట్లాడినట్టు. అరే ఒక కేంద్ర మంత్రిగా ఎట్లా మాట్లాడాలి, ఒక వార్డు మెంబర్లాగా మాట్లాడుతున్నావు, ఎట్లా వదట మాట్లాడుతున్నావు, కొంచెం తెలుసుకో. ఆ పక్కన ఉంటారు ఇద్దరు ఏదో వాళ్ళు చెప్పండి రా ఫస్ట్ ఆయనకు, ఆయన కేంద్ర మంత్రి అని చెప్పి చెప్పండి రా ఆయన. ఆ పక్కన నిల్చుకుంటారు బొమ్మల్లాగా. సార్ మీరు ఇప్పుడు వార్డు మెంబర్ కాదు సార్, కింద మంది చెప్పండి సార్ మీరు. ఈ పక్కన ఒక ఏదో, ఆ పక్కన ఏదో నిల్చున్నారు పక్కన. చెప్పండి, ఒక గిచ్చండి కింద పిల్లల పైన తెలుస్తుంది ఏం మారుతుంది తెలుస్తుంది. భద్రంగా నిల్చు పక్కన వచ్చి. పెటిసాయి గారు అదొక్కటే కాదు, ఇంకొక స్టేట్మెంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి, డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ, ఇంకా సంక్షేమ పథకాల విషయంలో కానీ, రేషన్కి సంబంధించిన బియ్యం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలని దాంట్లో పొందుపరచాలి, మెన్షన్ చేయాలి. ఇందిరమ్మ పేరుంటే నిధులు ఇవ్వము, ప్రధానమంత్రి ఆవాస్ యోజన మెన్షన్ చేయండి, అప్పుడే కేంద్రం నుంచి నిధులు ఇస్తాం. ఒకవేళ మీరే సొంతంగా నిధులు మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచే వెచ్చించి చేయాలి, రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి అనుకుంటే ఇందిరమ్మ పేరు పెట్టుకుంటారో, ఒసామా బిన్ లాడెన్ పేరు పెట్టుకుంటారో, దావూద్ ఇబ్రహీం పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి అనేటువంటిది కూడా ఈ స్టేట్మెంట్ కూడా బండి సంజయ్ చేశారు. సంజయ్ గారికి ముందు చెప్తున్నాను, సంజయ్ గారు మీకు మైండ్ దొబ్బింది, మీకు బీజేపీ పార్టీలో స్థానం లేదని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. కేంద్రం నుంచి నయా పైసా రాకుండా ఇందిరమ్మ ఇల్లులు ఇస్తాం, ఆ దమ్ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఒక్క నయా పైసా మీరు ఇవ్వకున్నా కూడా మేము చేస్తాం. మీరిచ్చే ముష్టి కోసం మేము ఇక్కడ ఏమి పాకపడలేదు, కూర్చోలేదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో బండి సంజయ్ డిమాండ్ చేసినట్టు పేరు మార్చరు, అవసరమైతే నిధులు లేకున్నా కూడా మీరు పేరు మార్చే సిచ్యువేషన్ లేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు అవసరం లేదు, మీకు నిధులు అవసరం లేదు, పేరు అవసరం లేదు, అవసరమే లేదు. ఇందిరమ్మ పేరే ఉంటుంది. అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము సొంతంగా డబ్బు వేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము సొంతంగా డబ్బు వేసుకొని మీరు ఇచ్చే డబ్బు మేము ఇచ్చుకుంటాం. ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లే ఉంటుంది. ఇందిరమ్మ గారు దేశం కోసము ప్రాణత్యాగించిన వ్యక్తి, ఒక శక్తి. ఆ శక్తి పేరు మీ మాజీ ప్రధాని వాజ్పేయి గారు చెప్పారు. ఇందిరాగాంధీ యొక్క వ్యక్తిత్వం గురించి. ఇందిరాగాంధీ ఒక దుర్గాదేవిగా పోగిన పార్లమెంట్ సాక్షిగా పోగినారు. మర్చిపోయారా బండి సంజయ్ గారు? తీయండి, పార్లమెంట్ సభ్యులే కదా, పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ మినిట్స్ బుక్లో ఉంటుంది. నాకు ఇప్పుడు నేను అటల్ బిహారీ వాజ్పేయి, నాకు ఇప్పుడు ఇందిరాగాంధీ ఒక దుర్గాదేవిలాగా కనబడుతుంది, ఒక మహాశక్తిలాగా కనబడుతుంది. ఆ మహాశక్తి పేరే మేము తెలంగాణ రాష్ట్రంలో పెడతాం. ఇందిరమ్మ ఇన్లే పేరు ఉంటుంది, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. ఎందుకు కాంగ్రెస్ పార్టీ విషయంలో సరే పేర్లు ఇందిరమ్మ పేరు పెట్టుకోని అనేటువంటిది మీ సొంత డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించుకోవాలనుకుంటే ఓకే అంతవరకు ఓకే. కానీ ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం ఈ వివాదాస్పద పేర్లు సమాజంలో వారి పేర్లు ఎందుకు కాంగ్రెస్కు చెప్పే ప్రయత్నం చేస్తారు? ఆ మెంటాలిటీ కాంగ్రెస్ పార్టీలో ఉందా? ఎందుకు ఆపాదించే ఏం జరుగుతుంది? నేనేమంటానండి, అజ్ఞానికి ఎంత చెప్పినా అర్థం కాదు.
చెవిటోనికి ముందు ఎంత శంఖముద్ర వినపడదు. మంచి అనేది చూసినా చెప్పలేని వ్యక్తులు బీజేపీ నాయకులు. మంచి అయితే వినలేని వ్యక్తులు బీజేపీ నాయకులు. మంచి కోసం మాట్లాడలేని వ్యక్తులు బీజేపీ నాయకులు. బండి సంజయ్ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే మన విలువ అంత పెరుగుతుంది. ధన్యవాదాలు. ఇది బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతా ఉన్నాయి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కూడా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నారు. గద్దర్ తెలంగాణ ఉద్యమంలో కీరోల్గా పనిచేశారు. గతంలో ఆయన నక్సల్ భావజాలం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరును గుర్తించి పంపించింది. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది, కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదు. కేంద్రంలో కూడా పద్మశ్రీ అవార్డులు ఇచ్చేది, పద్మ అవార్డులు ఇచ్చేది బీజేపీ కాదు, అక్కడ ఏర్పడినటువంటి బీజేపీ ప్రభుత్వం. సో ప్రభుత్వం ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను పరిశీలనలోకి తీసుకోవాలి, తీసుకోకపోతే దానికి సరైన సమాధానం చెప్పాలి. కానీ కావాలని ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వెనకాల బండి సంజయ్ దురుద్దేశంతో చేస్తూ ఉన్నటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.